ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జీజీహెచ్ ఎదుట రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు బోడెపూడి వెంకట సుబ్బారావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 76 ఏళ్ల వయసులోనూ 27 ఏళ్ల యువకుడిలా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు శ్రమిస్తున్నారని, ఆయన దివ్యాంగుల పాలిట కంటికి కనిపించే దేవుడు అని కొనియాడారు. ఇదే సమయంలో అన్న క్యాంటీన్ల కోసం నారా భువనేశ్వరి 76 లక్షల భారీ విరాళం ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దివ్యాంగులు, కార్యకర్తలు పాల్గొని బాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి కోసం నిరంతరం అహర్నిశలు తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి యావత్ రాష్ట్రంలోని ప్రజలందరి తరపున, అదేవిధంగా మా దివ్యాంగులు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారు మహానాయకుని యొక్క పుట్టినరోజుని నిజంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆ భువనేశ్వరమ్మ తల్లికి కూడా పాదాభివందనం చేస్తూ, చూశారు కదా ఆ తల్లి చంద్రన్న గారి పుట్టినరోజుని యావత్ రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్ లో పేద ప్రజలందరికి కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నము, రాత్రి టిఫిన్ అన్నం పెడుతూ 76 లక్షల రూపాయలు ఇచ్చినందుకు నేను భువనేశ్వరం నా తల్లి గారికి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. 76 సంవత్సరాల వయసులో కూడా 27 సంవత్సరాల నవ యువకుల్లా కష్టపడుతున్న మన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాము, మీ అందరికీ మనసాక్షి అనేది ఒకటి ఉంది. చూస్తున్నారు కదా మీరు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మీ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన అమరావతి కాదు, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కానీ సక్సెస్ఫుల్ గా చేస్తున్న చంద్రబాబు గారికి మనందరి ఆయుష్ కూడా ఇచ్చి ఆయన నిండు నూరేళ్లు మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రాజధాని లేని ఈ ప్రాంతాన్ని మరి వచ్చి 33,000 ఎకరాలు ఆక్యుపెన్సీ చేసి ఒక అద్భుతమైన, మహా అద్భుతమైన రాజధానిగా మరి ఏర్పాటు చేయటం కోసం తను ఒక శిల్పం తానే అయి మరి ఒక అద్భుతమైన రాజధానిగా చెక్కుతున్న మన చంద్రబాబు నాయుడు గారు మరి రానున్న కాలంలో యువతకి అతను ఒక ఆదర్శం, అతనికి ఒక మార్గదర్శకుడు. ఎందుకంటే మరి ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఫోటోని ఇళ్లలో పెట్టుకుని దండం పెట్టుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే రాజధానిని సృష్టించిన గొప్ప నాయకుడు అతను. ఎందుకంటే కొంతమంది మాత్రమే చరిత్ర పుటల్లో ఉంటారు. అలాగే ఎన్టీఆర్ గారు, అలాగే తర్వాత మన తెలుగుదేశం పార్టీకి మూలమైనటువంటి మన మూల విరాటుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి రాజధాని తేవటం తేలికైన విషయం కాదు. మరి రాజధాని ఏర్పాటు చేసి మేము వెళ్ళాము మొన్న. మరి విజయవాడ హైవే మీద హైదరాబాద్ వెళ్తుంటే చక్కగా రాజధానిలో పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి. విదేశాల నుంచి పెట్టుబడులు కూడా చాలా ముందుకు వస్తున్నారు. మరి మనం రానున్న కాలంలో ఒక మహానగరాన్ని, అద్భుతమైన మహానగరాన్ని మనం చూడబోతున్నాం. మీరు ఇలాగే 76 సంవత్సరాలు కాకుండా 26 సంవత్సరాల యువకుల్లాగా పనిచేసి మరి మన రాష్ట్రంలో ఉన్న యువతని ఇంకా ముందుకు నడిపిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.